దేశ రాజధాని ఢిల్లీ గత 3 రోజులుగా అట్టుడికిపోతుంది. నీట్ లీకేజ్, పేపర్ లీకేజ్ పైన విద్యార్థులంతా కథం దొక్కడంతో గత 3 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మనం గత 3 రోజులు చూసుకుంటే లాఠీ చార్జీలు విద్యార్థులపైన ఇష్టానుసారంగా కొట్టిరు, దారుణంగా పశువుల కంటే హీనంగా కొట్టిరు, ఈడ్చుకెళ్ళిరు, టియర్ గ్యాస్ ప్రయోగించరు. ఇవి గత మనం 3 రోజులుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికి కూడా అన్ని దెబ్బలు తిన్న విద్యార్థులు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అదే పట్టు మీద శాంతియుతంగా అదే జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్నారు. అయితే ఈ నిరసనలు తెలుపుతున్నారు కదా, అయితే నిన్న అంటే మన 2 రోజుల క్రితం సోమవారం రోజు జరిగిన ఆ ఘటన పైన ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలోకి, ఆ నిరసన ర్యాలీలోకి కొన్ని ఆకతాయిలు, కొంతమంది గూండాల రూపంలో వచ్చి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే సీజేపీ పార్టీ వాళ్ళు దాదాపు మే నుంచి పేపర్ ఎప్పుడైతే లీక్ అయిందో ఆ తర్వాత నుంచి వరుసగా ఆందోళన చేస్తూ ఒక 1-2 నెలలుగా వరుసగా ఆందోళన చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. మొదటి డిమాండ్ అదే. అయితే ఇన్ని రోజులు శాంతియుతంగా జరిగిన ఈ ధర్నాలో మొన్న సోమవారం రోజు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వాళ్ళు అక్కడ సైడ్ వెళ్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు, కొంతమంది గూండాలే కావచ్చు, లేదా కొంతమంది ప్రేరేపించి కొంతమంది వ్యక్తులని అందులోకి పంపించి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని, ఆ అల్లరి మూకాలే వాళ్ళను పోలీసుల వైపు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మళ్ళీ లాఠీ చార్జ్ చేయించే వరకు తీసుకొచ్చారని అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ మొదట మనం కొన్ని విషయాలు దీంట్లో పరిశీలించాలి. ఫస్ట్ ఆ రోజు జరిగిన విషయానికి వెళ్తే కొన్ని చోట్ల స్వయంగా పోలీసులే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్లుగా కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. పోలీసులు స్వయంగా అక్కడ ఉన్న బస్సులకు సంబంధించి, కార్లకు సంబంధించి పోలీసులు తమ చేతిలో ఉన్న లాఠీలతో పగలగొట్టారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా తిరిగాయి. మరి ఎందుకు ఈ పోలీసులు బస్సు అద్దాలు కావచ్చు, కారు అద్దాలు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను ఎందుకు ధ్వంసం చేశారు? వాస్తవంగా ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళు ఆవేశంతోనో దాడులు చేశారు అంటే ఓకే, వాళ్ళు నిరసన తెలుపుతున్నందుకు, వీళ్ళు పోలీసులు అడ్డుకుంటున్నందుకు ఆ కోపంతో అక్కడ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులను పోలీసులు, అక్కడున్న భద్రతా బలగాలు అడ్డుకునే ప్రయత్నం చేయాలి. కానీ అడ్డుకోవాల్సిన వాళ్ళే ఎందుకు ఈ ఆస్తులను ధ్వంసం చేశారు? ఎవరి ప్రోద్బలంతో చేశారు? ఎవరి మెప్పు కోసం చేశారు అనేది ఇక్కడ మొదటి అనుమానం. ఈ అనుమానం నుంచి ఈ అనుమానం మరోవైపు ఏంటంటే వీళ్ళంతా మొదటి నుంచి మనం చూస్తే గత 2 నెలలుగా ఈ ఎవరైతే విద్యార్థులు వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు. ఎప్పుడు అంటే మొదటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఎలాంటి అల్లర్లకు తావివ్వలేదు. వాళ్ళ హద్దుల్లోనే ఉన్నారు, హద్దు దాటి వెళ్ళలేదు. వాళ్ళు చెప్పాలనుకుంది చెప్పారు, చేయాలనుకుంది చేశారు తప్ప ఇంత ఉద్రిక్త పరిస్థితులు రాలేదు. కానీ మొన్న జరిగిన 2 రోజుల క్రితం జరిగిన ఘటన చూస్తే ఈ పోలీసుల వ్యవహారం చూసిన తర్వాత నిజంగానే ఇక్కడికి కొంతమంది అల్లరిముఖలు చేరి ఈ ఏదైతే సీజేపీ తరఫున శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని మరో టర్నింగ్ వైపు చేసి ఉద్రిక్త పరిస్థితుల వైపు తీసుకొచ్చి లాఠీ చార్జ్ చేయించే వరకు, టియర్ గ్యాస్ ప్రయోగించే వరకు తీసుకొచ్చి ఆ విద్యార్థులపై అక్కడ చేస్తున్న సీజేపీ కావచ్చు, అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థి నాయకులపై వ్యతిరేకత సృష్టించే కార్యక్రమం కావచ్చు, ఈ పోలీస్ దెబ్బలతో ఇక ఈ వ్యవహారం సద్దుమణగానే ఒక కుట్రలో భాగంగానే ఇదంతా చేశారనే సందేహాలు, అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పోలీసు వ్యవహారమే ఉంది. ఇన్ని రోజులు శాంతియుతంగా జరిగిన తర్వాత అనుకోకుండా ఎందుకు ఆ రకంగా వెళ్తాయి? ఒకవేళ జరిగాయి, మండే రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది. మరి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా నిన్న మంగళవారం, ఈరోజు బుధవారం కూడా శాంతియుతంగానే ఉన్నారు తప్ప అంత ఉద్రిక్త పరిస్థితులు రాలేదు. ఎందుకు రాలేదు? నిజంగానే ఈ ఎవరైతే ఇప్పుడు ధర్నాలో నిజంగా పాల్గొన్నారో వాళ్ళంతా రెచ్చగొట్టే వాళ్ళైనా, ఒక అంటే టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేసే వాళ్ళైనా, వాళ్ళంతా మళ్ళీ పార్లమెంట్ ముట్టడించవచ్చు, ఇంకా సీరియస్ చేయొచ్చు, దాన్ని ఇంకా పెద్ద గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు. కానీ ఎక్కడ జరగట్లేదు. ఇప్పటికి కూడా దెబ్బలు కొడుతున్నా నిలబడి ఉన్నారే తప్ప వాళ్ళు ఏం చేయలేదు. ఓవైపు ఎంత హీనంగా అంటే ఆ మహిళల పట్ల కూడా కొంతమంది పోలీసు అమానుషంగా ప్రవర్తించరు ఆ లాఠీలతో. ఆ వీడియో కూడా చాలా వైరల్గా మారింది. అమానుషం అంటే అమానుషం, కొట్టడం ఒక ఎత్తు, తను ఆ లాఠీతో చేసిన వ్యవహారం మరొకటి. ఎందుకంటే ఆడవాళ్ళని మనం గౌరవించాలి, కానీ అలాంటి ఆడవాళ్ళ పట్ల అనుచితంగా అమానుషంగా ప్రవర్తించారు.
ఇక పిల్లల్ని అయితే పశువుల కంటే హీనంగా కొట్టారు. చిన్న పెద్ద తేడా లేదు. అక్కడ కనిపించిన ప్రతి వాళ్ళని ఎవరి అని చూడకుండా కూడా ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా కొట్టారు. ఆ కొడితే మేము ఆగేది లేదు, మా నిరసన శాంతియుతంగా తెలుపుతామంటూ మళ్ళీ ఏ రోజు మండే రోజు జరిగినప్పటికీ ఇప్పటికీ అదే జంతర్ మంతర్ దగ్గర అక్కడే ఉండి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. మరి ఇటు మరోవైపు సీజేపీకి సంబంధించిన అభిజిత్ దుప్కే కూడా తన అనుమానాలు వ్యక్తం చేసిండు. ఏంటంటే ఆ ఆందోళన జరుగుతున్న ఎవరైతే ఆందోళన చేస్తున్నారో విద్యార్థి తరఫున మా వాళ్ళు కాదు, మాకు కొంత అనుమానంగానే ఉందని చెప్పేసి ఆయన కూడా కొంచెం అనుమానం వ్యక్తం చేశారు. మేమంతా శాంతియుతంగా ఇక్కడే ధర్నాలు చేస్తున్నాం, ఎవరో కొంతమంది అందులోకి వచ్చి మా దాంట్లోకి వచ్చి ఈ చిచ్చు పెట్టే కార్యక్రమం చేసి చెప్పేసి ఆయన కూడా అనుమానం వ్యక్తం చేసిండు. ఇలా ఈ వ్యవహారాన్ని చూస్తే ఎందుకు ఈ విధంగా తీసుకెళ్లారని మాత్రం కొంత అనుమానంగా ఉంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూసుకుంటే చెప్పాం కదా, అటు పోలీసులు కూడా ప్రభుత్వాసం ధ్వంసం చేయడం, శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో లాఠీచార్జ్ వైపు వెళ్ళడం, ఇటు అభిజిత్ దుప్కే కూడా ఆందోళన చేసిన వాళ్ళు ఎవరు మా వాళ్ళు కూడా కాదు, మేమంతా ప్రశాంతంగా చేస్తున్నాం, వాళ్ళంతా మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి పోలీసులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మాపై దాడులు చేయించి మమ్మల్ని గాయపరిచారు, ఇన్ని గాయాలతో కూడా ఇంత రక్తం కారుతున్నా దెబ్బలు తిన్నా మేము శాంతియుతంగానే ఉన్నామని చెప్పేసి ఆయన కూడా అనుమానం వ్యక్తం చేశారు. మరి చూడాలంటే ఒక శాంతియుతంగా జరిగే ధర్నాలో కొన్ని అల్లరి మూకాలు ఎవరు పంపించారు, నిజంగానే పంపించారా, వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏం జరిగింది అనే దానిపైన కూడా అక్కడ విచారణ జరపాలి. దానిపై ఎంక్వైరీ చేసి ఎవరు అల్లరి మూకాలు, ఎవరు వాళ్ళ వెనుక ఉన్నారు, నిజంగానే వచ్చారా లేకపోతే ఈ పిల్లలే ఆవేశంగా చేశారని చెప్పేసి ఆ వస్తున్న అనుమానాలకు ఈ కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చేసే సాధారణ డిమాండ్లు మూడు డిమాండ్, 2 డిమాండ్ ప్రస్తుతానికి. ఒకటి, ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ వల్ల మనస్తాపం చెంది చనిపోయిన ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. వీటిపైన కూడా ఇప్పటికీ 2 నెలలుగా వాళ్ళు నిరసన తెలుపుతున్నా ఈ 3 రోజులుగా ఇంత ఉద్రిక్త పరిస్థితున్న కేంద్రం ఆ నిర్ణయం కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే రాత్రి గడిస్తే కొంత ఆందోళన టెన్షన్ కూడా ఏర్పడుతుంది. ఎవరు వస్తారో, ఎవరి అయ్యల్లర్ ముఖాలు చొరబడి ఈ శాంతియుత నిరసనని భగ్నం చేస్తాయో, మరింత రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే స్పందించి దీనిపై ఏదైతే డిమాండ్లో దానిపై పరిష్కరించాలి. మరోవైపు మండే రోజు జరిగిన ఆ పార్లమెంట్ ముట్టడి సమయంలో ఏదైతే ఈ కొంతమంది చేరారు అని చెప్పేసి వస్తున్న అనుమానాలు ఉన్నాయో దానిపై ఎంక్వైరీ చేసి దాన్ని కూడా విచారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.